ఏపీ రాజకీయాలు మొత్తం మామిడి చుట్టే తిరుగుతున్నాయి. మామిడి రైతులను పట్టించుకోకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వైసీపీ విమర్శిస్తూ ఉంటే 5 ఏళ్లుగా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేసిన జగన్ మా గురించి మాట్లాడేది అంటోంది ప్రభుత్వం. నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ఈ నెల 9వ తారీఖున వస్తున్న జగన్ 5 ఏళ్ల పాలనలో మామిడి రైతులకు ఏం చేశారో చెప్పి రావాలని సవాల్ విసిరారు టీడీపీ నేతలు. ఏపీ రాజకీయాల్లో మామిడి గిట్టుబాటు ధర ప్రధానాస్త్రంగా మారుతోంది. మామిడి రైతులను ఆదుకునే విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుందని కూటమి నేతలు చెబుతున్నారు. కాబట్టే 4 రూపాయల మద్దతు ధరతో కలిపి కేజీకి 12 రూపాయలు ఇస్తున్నామని, కానీ గత 5 ఏళ్లలో జగన్ ₹1 అయినా మామిడి రైతులకు ఇచ్చాడా అని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. అయితే క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారయ్యింది. ఇంత ఇదిగా లేదు. వస్తే నైట్ తలారితో అన్లోడ్ వెళ్ళిపోతా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంత ఇదిగా ఉంది, రద్దీగా ఉంది. దాని గురించి పట్టించుకోలేదు. కొంతమంది ఫస్ట్లో ఏమో చెప్పినారు ఈ టోకన్ సిస్టమ్ లేకుండా మాకు ఈ సీరియల్ ప్రకారం కావాలంటే ఈ సీరియల్ ప్రకారం, కానీ డైలీ వేసుకుంటే మాకు ఇబ్బంది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి రకం మామిడికాయల గుజ్జును పరిశ్రమల యజమానులు టన్ను 8,000కు కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం టన్నుకు 4,000 ప్రోత్సాహక నగదు అందిస్తామని చెప్పారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పలుమార్లు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్షలు నిర్వహించి టన్నుకు 8,000 ఇవ్వాల్సిందేనని చెప్పారు. అయినా గుజ్జు పరిశ్రమల యజమానులు మాత్రం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు. ఉద్యాన శాఖ అధికారులు మాత్రం పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే కోయాలని చెబుతున్నారు. ఇప్పటికే పంట దిగుబడుల్లో 20% కాయలు రాలిపోయాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వీళ్ళు సరుకు కొనుక్కోకుండా ఫ్యాక్టరీలు తెరవకుండా అట్నే పడేసిన దానివల్ల పంటలు అట్నే నిల్వ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్యాక్టరీ తెలిసేరకు ఎక్కడ పంటలు అక్కడ దింపుకొని వచ్చి ఫ్యాక్టరీల కాడికి వచ్చేలకు వీళ్ళు సిండికేట్ అయ్యి ఓపిక్గా వీళ్ళకి అనవసరం లేనట్టుగా ఓపిక్గా దించుకుంటా చేసేదాని వల్ల 5 రోజులు రోడ్లు లైన్ పైన క్యూ లైన్లలో పెడేసినాము. ఈ లైన్లు క్యూ లైన్లలో పెడేసినాక ఆడికి పోతే మాగిపోయినాయి, మీ పంట రిటర్న్ వేసుకొని పోడండి అని వాళ్ళు మాకు చెప్తున్నారు. మామిడి రైతుల కష్టాలపై వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. పరిస్థితి దారుణంగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు అల్లాడిపోతున్నారని రామచంద్రారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు మామిడి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు రామచంద్రారెడ్డి. రోడ్ సైడ్ అంతా కూడా దాదాపు 100 ట్రాక్టర్ల మామిడి అంతా కూడా దామల చెరువు నుంచి కల్లూరు పోయే దారిలో చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా పోసేయడం జరిగింది. మరి మేము ఈ పంటకు గిట్టుబాటు ధర కావాలా అని అడిగినా కానీ ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా 4 రూపాయలు ప్రతి కేజీకి ఇస్తామని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది. ఇంతవరకు ₹1 కూడా ఎక్కడ కూడా వేయలేదు. వైసీపీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీ నేతలు ఎప్పుడైనా మామిడి రైతులకు 1 పైసా గిట్టుబాటు ధర ఇచ్చారా అని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల కాలంలో మామిడి రైతులకు వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలన్నారు. ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3,950 కోట్లు ఒకేసారి 100 యువకుని డబ్బులు ఇచ్చాను. పంటను అమ్ముకునేదిలాగో అర్థం కాక చిత్తూరు రైతులు విలవిల్లాడుతున్నారు.